హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ ఓటింగ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది టాస్క్తో. ఓటింగ్ అనాలిసిస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా కామెంట్ చేయండి. నిన్న జరిగిన టాస్క్లో నిఖిల్ టీం విన్ అవుతారు. నిఖిల్ క్లాన్ విన్ అవ్వడంతో నిఖిల్ క్లాన్ విన్ అయినందుకు నిఖిల్కి చీఫ్ కంటెండర్గా అవకాశం అయితే వస్తుంది. అలాగే వాళ్ళ టీంలోంచి కూడా నిఖిల్ ఒక కంటెండర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందరూ వచ్చి నిఖిల్కి ఎందుకు అర్హులో చెప్పాల్సి ఉంటుంది. అందులోంచి ఒకరిని సెలెక్ట్ చేస్తాడు నిఖిల్. అభయ్ క్లాన్ ఓడిపోతుంది. అభయ్ క్లాన్లోంచి 3 కంటెండర్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే పెద్ద షాక్. ఓడిపోయిన టీం నుంచి 3 కంటెండర్స్, గెలిచిన టీం నుంచి 2 కంటెండర్స్. అభయ్ సరిగ్గా టీంని లీడ్ చేయనందుకు చీఫ్గా అయితే తొలగిస్తారు. ఆదిత్య ఓం నాకు ఇంట్రెస్ట్ లేదు అని వేరే వాళ్ళకి అవకాశం అయితే ఇస్తాడు. యష్మి నేను ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యాను, అందరికీ అవకాశం రావాలని తప్పుకుంటుంది. సో అభయ్ టీం నుంచి ప్రేరణ, నబిల్, నాగమణికంట 3 కంటెండర్స్ అయితే అవుతారు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో విష్ణుప్రియ ఉంది 23% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 17% ఓటింగ్తో. వీళ్ళిద్దరి పొజిషన్స్లో అలాగే ఓటింగ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ప్రేరణ టాస్క్ బాగా ఆడడం వల్ల ఓటింగ్ అయితే ఇంప్రూవ్ అయింది. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉంది 10% ఓటింగ్తో. నైనికాకు కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. తన టీంలో తను బాగా పర్ఫామ్ చేసింది. ఈ వీక్ సేవ్ అయిపోయినట్టే నైనిక. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 10% ఓటింగ్తో. పృథ్వీ సడన్గా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి అయితే వచ్చేసాడు. గేమ్లో తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కొంచెం అగ్రెసివ్ అవుతాడు, కానీ తన టీం కోసం చాలా కష్టపడ్డాడు. సిక్స్త్ ప్లేస్లో సీత ఉంది 9% ఓటింగ్తో. సీత ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గింది. సేఫ్ జోన్లోంచి డేంజర్ జోన్కి అయితే వెళ్ళింది. సెవెంత్ ప్లేస్లో యష్మి ఉంది 9% ఓటింగ్తో. యష్మి కూడా డేంజర్ జోన్లో ఉంది, కానీ ఎలిమినేట్ కాకపోవచ్చు. ఇక లాస్ట్లో 8th ప్లేస్లో అభయ్ ఉన్నాడు 8% ఓటింగ్తో. వేరే వాళ్ళ పొజిషన్స్ సేఫ్ జోన్కి, డేంజర్ జోన్కి షిఫ్ట్ అయినప్పటికీ అభయ్ మాత్రం డేంజర్ జోన్లోనే ఉంటూ వస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ గురించి కూడా తను నోరు జారడం అయితే జరిగింది. సో ఈ వీక్ మ్యాక్సిమం అభయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.